రేవంత్ రెడ్డికి మనోడికి తేడా లేదు. రేవంత్ రెడ్డికి అరవింద్ తేడా ఏం లేదు. మాటలు చెప్తే అయిపోతే మర్చిపోతే ప్రజలు అనుకుంటున్నాను. సొంత డబ్బులతో పెడతాను. ఏమైంది 5 ఏళ్ళ నుంచి? ఇవాళ హడావుడిగా కాంగ్రెస్ పార్టీ వారు హామీ ఇచ్చారు కాబట్టి మేము చేస్తామని కూర్చున్నారు, పరిగెత్తున్నారు. బోధన పోతున్నారు, ముత్యంపేట పోతున్నారు, అలా పర్యటనలు చేస్తున్నారు. ఇవన్నీ కేవలం పార్లమెంటు ఓట్ల కోసం చేసే ఫిట్స్. మేము నిర్మాణం చేస్తాం ఏలంటారు. గతంలో ఉండే ప్రభుత్వం చేయదని చదివిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకంటే ఓన్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఓట్లు దండుకోవడం చేసే ప్రయత్నం తప్ప వేరేం లేదు. పచ్చి అబద్ధాలు కొన్ని పార్టీలు ఇవి. ఈ పార్టీల మాట నమ్మొద్దు. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గ్రాఫిక్ చాలా తగ్గిపోయింది. గ్రామాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు. ఇవన్నీ కూడా కేవలం ఓట్ల కోసం చేసిన ఫిట్స్ తప్ప వేరేం లేవు. ఇవాళైతే పూర్తిగా జనంలో పలసనైపోయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా, పర్టికులర్లీ ఎంపీ అరవింద్ మాటకు మతి లేదు. ఆ మాట నమ్మ పరిస్థితులు లేరు ప్రజలు. పెద్ద పెద్ద గొంతు పెట్టుకు చించుకొని మాట్లాడితే వాడు నమ్మడు. మాట్లాడి నిజాయితీగా మాట్లాడు, నమ్ముతాడు కూడా. మళ్ళీ బాండ్ పేపర్ రాసి ఇవ్వడం తెలియదు. ఎవడు నమ్మండి. నేనేమంటున్నా అంటే ఈ 2 పార్టీలు కూడా జనాన్ని మోసం చేసే పార్టీలు. మేము మోసం చేయలేదు. జనంలో ఉన్నాం మేము. జనంకు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకెక్కువ చేస్తేనే ఒక ఆలోచనతో ఓట్లు వేసింది తప్ప ఎప్పుడు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. ఇది పరిస్థితి అంతే. ఈ జిల్లాకు వచ్చింది ఏం లేదు, ఒరేవటి కూడా ఏం లేదు, గొప్ప చెప్పి కూడా ఏం లేదు. కాబట్టి నేను మనవి చేస్తున్నా, అందరికి కూడా ప్రజానికి మనవి చేస్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాకు చేసిన కార్యక్రమాలు కోకొల్లలు చేసినాం మేము. అందరు ఎమ్మెల్యేస్ ఓడిపోయినా పర్లేదు, మేము పనిచేసామని గర్వంగా చెప్తాం. మేము ప్రతి కాన్స్టిట్యూన్సీకి పనిచేసినాం. మేము రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ కానీ, కొత్త మండలాలు కానీ, ఈ జిల్లాలో కలెక్టరేట్ బిల్డింగ్ కట్టడం కానీ, ఐటీ బిల్డింగ్ కట్టడం కానీ, ఇవన్నీ చాలా చేసినాం మేము. కానీ ప్రజలు ఎందుకో మరి వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మాం, లేకపోతే మార్పు కావాలని కోరుకోను చేంజ్ చేసింది తప్ప ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. మరి బాధపడుతున్నా ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేరు. కాబట్టి మాలాంటి వాళ్ళు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు అయితే మేము నిలదీస్తాం. వాళ్ళను సక్రమంగా ప్రభుత్వం నడిచే విధంగా చూస్తాం మేము. ధన్యవాదాలు. నమస్కారం తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కూడా ఈ జిల్లాలో ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావాలనే ఒక కోరిక నాకుండే. ఆ కోరిక ఈరోజు నెరవేరుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను.